నిన్ను పరీక్షించాలండి. ఎప్పుడు? నీకు వెండి, బంగారము, డబ్బు, ఆస్తి, అంతస్తు, సుఖము, సంతోషాన్ని ఇచ్చినప్పుడు పరీక్ష ఎట్లా వస్తుంది? నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షించి తిని. నువ్వు పరీక్షలోకి రావాలి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతూ ఉండగా ఎదురుగా సముద్రము, వెనకాల చూస్తే ఫరో సైన్యము. అది పరీక్ష. అప్పుడు వాళ్ళు విశ్వాసాన్ని చూపెట్టట్లా. తొలిచూలు బిడ్డలు చచ్చిపోయారు. అయ్యో తెగుళ్ళు ఎన్నో వచ్చాయి, నా ఇంటికి ఒక్క తెగులు రాలా, దేవుడు ఇక్కడ నన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి నేను నిలబడతా, ఆయన నాకు మార్గం తెలుస్తారని ఎంతమంది ప్రజలు చెప్పారండి? మోషే మీద సనుగుతున్నారు, గొలుగుతున్నారు. ఎప్పుడో తెలుసా? శ్రమ వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు పరీక్షలోనికి వెళతారు. ఆ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణులై అయితే దేవుని రాజ్యాన్ని ఇచ్చారు. ఇది కాదు. యాకోబు గారు అదే చెప్తారు, శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షను మనకు కలగజేస్తుంది. కాబట్టి చింతకపోతే వాడకంలోకి రాలేవు. ఇప్పుడు ఫ్యాన్ తయారు చేశారు, వాళ్ళు టెస్ట్ చేయాలి, అది పని చేస్తుందో లేదో టెస్ట్ అయ్యే వస్తుంది. ఒక టాబ్లెట్ పనిచేస్తుందా లేదా, దాంట్లో నిజంగా ఎంత పవర్ ఉందో లేదా అంటే ఒక మెడికల్ ఇన్స్పెక్టర్ దాన్ని టెస్ట్ చేయాలి, అప్పుడు అది పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. అలాగే మనం విశ్వాసముగా ఉన్నామా, విశ్వాసములో కొనసాగుతామా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తం మనం జీవిస్తామా, ఆయన పిల్లలుగా మనం ఉంటామా లేదా అని ఆయన మనం ఇబ్బందుల కొలిమిలో ఏం చేస్తున్నాడు? పడేస్తున్నాడు. కాబట్టి ఈ పరీక్షలో మనం ఏం చేయాలా? నిలబడాలి. మెషక్, అబేద్నెగో అని ముగ్గురు సుఖ సంతోషాలతో సాగిపోతున్న రోజున ఒక రోజు వచ్చారు, విగ్రహాన్ని నిలబెట్టి నాయనా మొక్కండి అన్నారు. మేము మొక్కం. ఎందుకు మొక్కరంటే నా దేవుడైన యెహోవాకు మాత్రమే నేను మొక్కాలి, ఏ విగ్రహములకైనా మనిషికైనా నేను మొక్కడానికి వీలు లేదు. నేను చావనైనా చస్తా, నా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే వదిలేస్తాడు, నాకు బాధ లేదు. కాబట్టి మేము మొక్కం. కాబట్టి మీరు వేసుకోండి అగ్నిలో అన్నారు. అవునా కదా? వారితో పాటు చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు కదా. ఆ బబులోను సామ్రాజ్యానికి పట్టుకొచ్చిన చాలా మంది వ్యక్తులు వచ్చారు. కానీ వాళ్ళు విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. వాళ్ళందరూ మురుక్కారు. వీళ్ళ ముగ్గురినే పట్టుకెళ్ళి వేశారు. ఎందుకనంటే వీళ్ళు ఇబ్బందులు కొలిమిలు పరీక్షకు నిలబడ్డారు. కాబట్టే ఆ పరీక్ష అయిన తర్వాత వాళ్ళు కలెక్టర్లుగా నియమింపబడ్డారట ఆ దేశంలో. ఆమెన్ హల్లెలూయా. చూడండి, పరీక్షలు లేకుండా ఫలితం ఎక్కడది? నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే, డాక్టర్ అవ్వాలని చెప్పి ఎదర పేరు పెట్టిన దాని ఇంకా చూస్తే కుదరదు. చదువుకోవాలా, లేవాలా, ఉదయం నుంచి ప్రాక్టీస్ చేయాలా, నిద్రలు మానుకోవాలా, సినిమాలు మానుకోవాలా, శిఖరాలు మానుకోవాలా, రోజుకు 18 గంటలు చదివితే కొన్ని లక్షల మందిలో ఒకడు అవుతాడు కలెక్టర్.